శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకానామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. హే స్వామినాథ కరుణాకరదీనబంధో శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో శ్రీశారిదేవగణపూజిత పాదపద్మావల్లీశనాథ మమ దేహి కరావలంబం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్పుకోవాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం బ్రహ్మశ్రీ మోహన్ రావు గారి దంపతులకి కలగడం, దానికి ఆ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము తోడై ఇవాళ అది 4 మాటలుగా వాచిక రూప కైంకర్యం చేసేటటువంటి అదృష్టం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కలగడం నిజంగా సర్వేశ్వరుడి కృపకి తార్కాణం. ఎందుచేత ఈ మాటలు అంటున్నానంటే, ఇది ఆషాఢమాసం, ఉత్తరాయణం పూర్తవుతోంది, ఇంకా కొద్దిలో మనం దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాం. దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానానికి సంబంధించినటువంటి కాలం. అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి 4 మాటలు చెప్పుకోవడం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం చాలా అవసరమైనటువంటి విషయం. సుబ్రహ్మణ్య తత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం. ఎందుచేత అంటే, మీకు మిగిలినటువంటి దేవతామూర్తులను పిలిచేటప్పుడు స్వామి అనేటటువంటి పదాన్ని అందరు మూర్తులకు ప్రత్యేకించి కలిపి మాట్లాడరు. కానీ మాట్లాడడం దోషం కాదు. రామస్వామి అనం, సాధారణంగా రామచంద్రమూర్తి అంటాం. వెంకటరమణుడు గోవిందుడు అంటాం. గోవిందస్వామి అని అనడం తప్పు కాదు, కానీ అనం, సాధారణంగా కలపం. కానీ సుబ్రహ్మణ్యుడు అనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటాం. ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకం వర్తింపచేసి మాట్లాడతారు. అమరకోశం అని సంస్కృతంలో ఒక పుస్తకం ఉంది. అందులో స్వామి అనేటటువంటి మాటని అసలు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే చెప్పారు. ఎందుచేత అంటే, ఆయన ఆ ధీర దేవసేన నాయక ఆ స్వామీ ప్రత్యేకించి గజముఖ అనుజ అని ఆ అమరకోశంలో ఆ స్వామి అన్న మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే ప్రత్యేకం చెందినది అని చెప్పారు. స్వామి అంటే సమస్తము తనది సొత్తుగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఇప్పటికీ 7 కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా కీర్తించి విశ్వసించేటటువంటి జనులు, భక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుచేత అంటే, వెంకటేశ్వర స్వామి అంటారంటే ఆయన విష్ణు స్వరూపం కదండి అని మీకు అనుమానం రావచ్చు. వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మం, మీరు ఎలా కొలిస్తే అలా కనపడతారు ఆయన. పైగా అక్కడ కుమారధార అని ఒక ధార ఉంది. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధారణంగా కొండల